హాయ్ హలో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అందరికీ నమస్కారములు, గుడ్ మార్నింగ్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. బావ అయితే ఆనప చెట్లకు వచ్చేసి గాసుపొడి అయితే చల్లుతున్నాడు. ఇది పులుగుగన పడకుండా ఉంటుందని చెప్పేసి గాసుపొడి అయితే ఆనప చెట్లకు అయితే చల్లుతున్నాడు. మార్నింగ్ అయితే 7కి వచ్చాము పొలం కాడికి. మార్నింగ్ మంచు పడి ఉంటుంది కదా, ఈ టైంలో చల్లితే మంచిగా అతుక్కుంటుంది గాసుపొడి అని చెప్పేసి మేమైతే మార్నింగ్ అయితే చల్లుతున్నాము. ఇప్పుడు ఆనప చెట్ల సీజన్ కదా, ఇవి వచ్చేసి నాటి ఆనపకాయలు అన్నమాట, సీడ్ కాదు. ఎప్పుడు పడితే అప్పుడు కాయవు, ఈ సీజన్లో మాత్రమే కాస్తాయి ఈ ఆనపకాయలు వచ్చేసి. చేనుల టైంలో, వర్షాల టైంలో అయితే చేనుకి శనగ్గింజలు వేసినప్పుడే ఆనప గింజలు అయితే వేస్తాము. సంవత్సరము ఆనప చెట్లు, అలసందలు, కందులు అన్నీ వేసేటోళ్ళము. కాకపోతే జింకలకి భయపడేసి, అంటే జింకలు తినేస్తాయని చెప్పేసి ఏమీ వేయలేదు. కందులు, అలసందలు, ఆనప చెట్లు మాత్రం వేసాము. ఆనప చెట్లు కూడా శనగ్గింజలు వేసేసిన తర్వాత మళ్ళీ వర్షం పడింది. అప్పుడు అమ్మ అయితే పూడ్చిందన్నమాట గింజలు. దీపావళికి దీపం కొడి అంత వమ్మము అనేసి అంటారు. ఆనపవమ్మాలు దీపావళికి అయితే దీపం కొడి అంత వమ్మం అయితే వేసిద్ది. ఇవైతే నల్లనుములు అన్నమాట, తెల్లనుములు కాదు. దీనికైతే మంచిగా తడి ఉండాలి. వర్షం పడుతుందో పడదో మనకైతే తెలియదు, కానీ వర్షం పడితే మంచిగా కాస్తాయి. ఇవైతే బాగా తడి అవుతా అంటేనే కాస్తాయి అన్నమాట ఆనపకాయలు. మీలో కూడా ఎంతమంది ఆనప విత్తనాలు, ఆనప గింజలు పండిస్తారో కామెంట్ చేయండి. మేమైతే సంవత్సరం అయితే ఆనప చెట్లు అయితే వేస్తాము. అదిగోటి చూడండి, అప్పుడు పోయిన చెనక్కాయలు అయితే ఇప్పుడు ఎంతగా పెద్దగా అయినాయో చెట్లు. ఇప్పుడు ఇవైతే కాయలు కూడా కాసింటాయి అన్నమాట. అదిగోండి చూడండి, ఇదైతే రోడ్డు పక్కనే ఉన్నదన్నమాట ఆనప చేను. నిన్నైతే చల్లుదాం అనుకున్నాము, కానీ నిన్నైతే వర్షం పడింది. అలానే వర్షం పడి ఆగిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు అయితే మంచిగా ఎండ వచ్చింది కదా, తడి ఆరిపోయి ఉంటుంది ఆకుల మీద అని చెప్పేసి నాన్న అయితే ఇప్పుడు వద్దు, పొద్దున్నే పోయి వేయండి మంచిగా అతుక్కుంటుంది అని చెప్పేసి అన్నాడు. అందుకని చెప్పేసి మార్నింగ్ అయితే వచ్చాము. చూడండి, అలసంద చెట్లు వేసింటే పూత అయితే బాగుంది. ముందు కాసిన కాతంతా జింకలు అయితే తినేసాయి. ఇంకా అక్కడ దిగ ఒక కాయ ఉన్నది, ఆ కాయలో అయితే చాలా అలసందలు అయితే వేసాం. మంచిగా ఉన్నది అప్పుడు అలసందల పంట అయితే. మొత్తం జింకలన్నీ తినేసినాయి. ఒక్క కాయ కూడా, ఒక్క పూటకు కూడా, కూరకు కూడా చిక్కలేదు అలసందలు. అనుములు కూడా పచ్చిగా ఉన్నప్పుడు అయితే తినవు, ఎండిన తర్వాత అయితే ఆనపగింజలు, ఆనపకాయలు కూడా తినేస్తాయంట జింకలు. అమ్మ అయితే చెప్పింది. ఇప్పుడైతే కొంచెం జిడ్డుగా ఉంటాయి అన్నమాట, ఒక తరా వాసన వస్తాయి పచ్చిగా ఉన్నప్పుడు. ఆనపకాయ ఎండిపోతే ఆ వాసన ఏముండదు అన్నమాట. అప్పుడైతే తినేస్తాయంట జింకలు. మరి ఇవి కూడా ఎన్ని చిక్కుతాయో ఎన్ని చిక్కువ అయితే తెలియదు. చూడండి మా ఆనప చేను ఎలా ఉందో. ఇక్కడ పక్కనే టమాటా తోట అయితే ఉన్నది మామ వాళ్ళది, అవి కూడా అయిపోయి వచ్చినాయి తోట అయితే. ఇంకా చివరి కాయలు ఉన్నాయన్నమాట. నేను వేస్తా బాగా గాసుపొడి అంటే, బాగా అది చాలా స్మెల్ వచ్చిద్ది అని చెప్పేసి నాకైతే ఇవ్వట్లేదు. అంటే నేను చేసే పని నేను చేస్తాను, బాగా చేసే పని బాగా చేస్తాడన్నమాట. ఎవరి పని వాళ్ళు చేస్తాం. ఒకవేళ ఇద్దరు చేసే పని అయితే ఇద్దరు చేయాలి, తప్పదు. 2 కేజీలు అయితే తెచ్చారు గాసుపొడి. అదిగోండి ఇంకొక ప్యాకెట్ నా చేతిలోనే ఉన్నది, అదైతే అయిపోయింది. ఇప్పుడు ఇదైతే ఓపెన్ చేసుకుంటాడన్నమాట బావ.
అదిగో నాన్న పట్టుకోరాలా. అసలు ఈ కబ్బిలో ఏడ కాలు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. మొత్తం బాగా అర్లకపోయినాయి చెట్లు మొత్తం. ఈ దేవుడు మంచిగా చేసి ఇలానే అదున్లు వర్షం పడతా అంటే మంచిగా వస్తాయి ఇవైతే. అంటే మేము నల్లనుములు ఎందుకు వేసినామంటే నీళ్ళ అనుకూలం ఉంది కదా, నీళ్ళు వేసుకుందాంలే ఒకవేళ వర్షం రాకపోతే అనుకున్నాము. కాకపోతే మోటార్ అయితే పాడైపోయింది. అది పత్తల బోరు కాబట్టి ఎవ్వరు ముందుకు రావడం లేదు. నలుగురికి అయితే బాగా ఉందన్నమాట. మోటార్ అయితే పని చేయకుండా అయిపోయింది. ఇంకా మేము రెడీ చేపిచ్చే స్థితిలో అయితే లేము కాబట్టి ఒకవేళ వర్షం వస్తే కాస్తాయిలే అని చెప్పేసి సైలెంట్ అయిపోయాము. అదిగో బాగా అయితే దాన్ని అయితే ఓపెన్ చేస్తున్నాడు ప్యాకెట్. నాన్న ఇద్దా చాలదా? ఇంకా 4 సార్లు ఉన్నాయి ఈ 2 కాక. ఇంకొక కేజీ తేవాల్సిందా? చాలు తేడా. నువ్వు 1 కేజీ ప్యాకెటే సరిపోయిద్ది అంటివి. అక్కడ చల్లినావు కదా, ఇక్కడ రా చల్లని చోట. పంట మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు అంతా పూత పిండి మీద ఉంది అనప చెట్లు అయితే. మొత్తం పంట అయిపోయిన తర్వాత ఎన్ని అనుములైనాయి, ఎన్ని అంటే అనపకాయ ఎన్ని బస్తాలు అయినాయి, గింజలు ఎన్ని అయినాయి కంగానం చేసేసిన తర్వాత మీకు అంత ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. ఓకేనా? చాలదనుకుంటానా? ఇందులో కూడా 2 రకాలు ఉన్నాయన్నమాట, తెల్లనుములు నల్లనుములు అనేసి. నల్లనుములకైతే మంచిగా తేమ అవుతా అంటేనే మంచిగా కాస్తాయి. కాలు పెట్టడానికి కూడా సందు లేకుండా ఉన్నది. చూడండి ఎలా ఉందో. భయం వేస్తుంది ఈ చెట్లల్లో అడుగులు పెట్టాలంటే. ఆచితూచి అడుగు పెట్టాలి, ఏమైనా ఉంటుందేమో మనకు తెలియదు కదా. ఈసారి అయితే అనపచేడు అయితే బాగుంది, కానీ మరి కాయలు ఎన్ని చిక్కుతాయో తెలియదు. తెలంగాణలో బతుకమ్మకి గురుగు పూలు అది అన్నీ అంటారు కదా. అదిగోండి మా చేనులో అయితే చాలా ఉన్నాయి గురుగు పూలు. చూడండి ఎలా ఉన్నాయో. గురుగు, తంగేడు పూలు, బంతి పూలు అన్నీ పెట్టి రెడీ అదే బతుకమ్మని తయారు చేస్తారు కదా మీ సైడ్ అయితే. మా సైడ్ అయితే ఆ పండుగ చేయరు. బతుకమ్మ అంటారు, కానీ నాకైతే అస్సలు తెలియదు. మా సైడ్ అయితే చేయరన్నమాట బతుకమ్మ. జస్ట్ అప్పుడు పూజలు గన ఏమైనా బండ్లు అదే వాహనాలు ఏమైనా షాపులు అలాంటివి ఏమైనా ఉంటే వాటికి పూజ చేస్తామన్నమాట, అంతే, ఇంకేం చేయం. అన్నీ శుభ్రం చేసుకొని పూజలు అయితే చేస్తామన్నమాట. ఏమన్నా వాహనాలు ఏమైనా షాపులు అలాంటివి ఏమన్నా ఉంటే. మస్తు ధూమ్ ధామ్ చేస్తారు కదా మీ సైడ్ తెలంగాణలో అయితే బతుకమ్మ. ఆడికే సరిపోయింది 4 మూనాలకి ఏంది చల్లేది. ఇంకొక ప్యాకెట్ తెచ్చి నింటే 3 కేజీలు తెచ్చి నింటే సరిపోయేది.
మా దిగొక్కాయలో కురాకు మలిచిందేమో చూసుకొని రా అని చెప్పా. ఉన్నదేమో చూద్దాము ఫ్రెండ్స్ వెళ్ళి. అబ్బా ఏముంది నా అలసందకాయ పూత. జింకలు తినకుండా ఉండింటే బోలెడంత దొరికిండేది ఈసారి కదా. దీనికి నిజంగానే చుట్టుకారు ముక్క అని చేసేస్తేనే ఏమన్నా పంటలు పెట్టుకునే కూడా అనుకూలం ఉంటుంది. లేకంటే జింకలతో కాటే. అలసందలు చిక్కవు, కందులు చిక్కవు. యాడాన్నన్నా వీళ్ళు బండ్లు దోలిండేది? అది నువ్వేనా దోలిండేది? ఊగుతావు కాదేమో దోలేది. ఇప్పుడైతే ఇందులో కూరాకు ఉందేమో చూద్దాము. ఆకుకూర ఏముంది, ఏం లేదు, ఇంకా ఇప్పుడే మలుస్తుంది. సిర్రాకు అమ్మ కొయ్యగూరాకు ఇత్తనాలు జల్లిండే, ఒక్క తావన్నా లేదు కొయ్యగూరాకు. మళ్ళీ పంట పెడతామని చెప్పేసి ఇత్తనాలు ముందుగానే ఎండిపోయినవి ఇదిరిచ్చేసింది. అదిగో ఇక్కడైతే చెంచులాకు చాలా ఉంది. ఇంకా ఇప్పుడే నేతాకన్నమాట. అంటే ఈ నేతాకేసి కూర చేస్తే చాలా బాగుంటుంది. చాలా లేతగా ఉంది. అంటే చాలా బోలెడంత పెరుక్కోవాలి కూరకు కావాలంటే. కొంచెమే ఉంది కాబట్టి. లేదులే కూరాకు. ఇక్కడ కనిపిస్తున్న ఈ బీడు జాగా దున్ని దుక్కు చేసి పెట్టుకున్నాం కదా, ఇదంతా మందే అన్నమాట. దిగవకైతే అది మా అమ్మ వాళ్ళు టమాటా చెట్లు పెరికేసి జొన్నలు పెట్టేశారు. అలసందకాయ పూలు పూత చూడండి ఎంత మంచిగా ఉందో. జింకలన్నీ తినేస్తాయి. ఒక్క పూటకు కూడా మేమైతే కూరకు కూడా తీసుకోపోలేదు. ఈడొక్క అలసందకాయ అయింది, పెరుక్కుందాం ఓకేనా. అమ్మో ఈడాడో చెట్లల్లో దూరుకుపోయింది, అందుకని చెప్పేసి జింకలు తినలేదన్నమాట. ఇదిగో ఇదే అలసందలు. మీరు బొబ్బర్లు అంటారంట తెలంగాణలో, నాకైతే తెలియదు. మేమైతే అలసందలు అంటాం. ఉన్నది ఆడ ఒక్కొక్కటి. జింకలు తిన్న చోట, జింకలకి కనబడని చోట ఉన్నదన్నమాట ఆడుక్కాయ. అదిగోండి ఇక్కడ ఉన్నాయి, కనిపిస్తుందా? పచ్చి అలసందలు అయితే అస్సలు ఈ సీజన్ వస్తే అలసందల కూరలు చాలా, ఎప్పుడు ఇంట్లో అలసందల కూరలు, పచ్చి అలసందల కూరలు చాలా చేసేటోళ్ళు. ఇప్పుడు అస్సలు అలసందలే కరువు అయిపోయినాయి. జింకలు తినేస్తుంటే ఏడ ఉంటాయి. చూడండి ఎలా కొరికేసినాయి. అదిగో కనిపిస్తున్నాయా? అదిగో ఇవంతా జింకలు తినేసినవే. చూడండి అలసందకాయ కూడా తినేసినాయి జింకలు. జింకలు తినకుండా తింటే మస్తు కాయ దొరికేది. చాలదు కదా, అయిపోయింది కదా. తక్కువ వచ్చింది ఫ్రెండ్స్, ఇంకా ఒక ప్యాకెట్ తీసుకురావాలన్నమాట. 3 కేజీలు తెచ్చి తింటే సరిపోయేది. 2 కేజీలే తెచ్చారు, సరిపోయిద్దిలే అని చెప్పేసి. ఇట్లా చూడనా, మా కుక్క కూడా మాతో పాటు మా ఎంబడి వచ్చేసింది పొలం కాడికి. ఓకేనా, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.